హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే పండు మిరపకాయ, పచ్చిమిరపకాయ రెండు తీసుకొచ్చానండి. వీటి గురించి అయితే వీడియో చేస్తున్నాను. వీటిని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారు ఏంటి అనేది చెప్తానండి. ఏదన్నా నేను మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకేదైనా సరే రిపీట్గా 2 టైమ్స్ చెప్పుంటే కనుక మీరు కామెంట్ చేయండి, వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. పచ్చిమిరకాయలు, పండుమిరకాయ ఎన్ని రకాలుగా వాడతారు అనేది వినేద్దాం. ఇంకెందుకు లేటు. పచ్చిమిరపకాయలు లేని ఇల్లు అయితే ఉండదండి. ప్రతి ఇంట్లో మనం పచ్చిమిరపకాయ వాడుతూనే ఉంటాము. కనీసం ఈరోజు లేకపోతే రేపైనా తెచ్చుకొని వాడుతూ ఉంటాము. ప్రతి రోటి పచ్చడికి పచ్చిమిరపకాయ వాడి రోటి పచ్చడి చేస్తూ ఉంటాము. ఇంకా పచ్చిమిరపకాయ మజ్జిగ ఉప్పు వేసేసి నానపెట్టేసి ఎండపెట్టేసి చేస్తూ ఉంటారు. వాటి పేరైతే ఊరమిరపకాయ, ఉప్పు మిరపకాయ, మజ్జిగ మిరపకాయ అని పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ దేనితో పిలుస్తారు, ఏం పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా పచ్చిమిరపకాయ అయితే పులిహారకి, కూరలకి, ప్రతి కూరకి, పోపుకి పచ్చిమిరపకాయలు లేకుండా ఏది చేయమండి. ఇంకా బిర్యానీస్ దగ్గర నుంచి వాడుతూ ఉంటాము. ఏదైనా సరే ఈవినింగ్ టైం స్నాక్ తినాలి అంటే గుర్తొచ్చేది పచ్చిమిరపకాయ. అంటే బజ్జీ చేసుకొని తింటూ ఉంటాము. ఆ విధంగా స్నాక్ ప్లేస్లో గుర్తొస్తుంది. ఇంకా సమోసా తినేటప్పుడు కూడా పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ సమోసా అనేది తినడం జరుగుతుంది. ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాము పచ్చిమిరపకాయ. ఇంకా పచ్చిమిరపకాయ కట్ చేసి శనగపప్పు కారం చల్లేసి కారం కూడా చేస్తామండి. పచ్చిమిరపకాయ కారము ఇది మన మినీ కిచెన్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. ఇంకైతే కనుక ఆ కారం చేస్తే 1 వీక్ వరకు నిలవ ఉంటుంది. పచ్చిమిరకాయ నిలవ పచ్చడి కూడా చేస్తూ ఉంటారు. అది ఏంటి అంటే కనుక మనం చింతపండు పులుసు కానీ, నిమ్మకాయ పులుసు కానీ పిండేసి నిలవ పచ్చడి అయితే పచ్చిమిరకాయతో చేస్తూ ఉంటాము. ఈ విధంగా ప్రతి కూరకి, ప్రతి పచ్చడికి, ప్రతి దానికి పచ్చిమిరకాయ వాడుతూ ఉంటాము. ఇంకా పండుమిరపకాయకి వస్తే కనుక 1 ఇయర్ నిలవ ఉండే పండుమిరకాయ పచ్చడి చేస్తూ ఉంటాము. పండుమిరపకాయ టమోటా పచ్చడి చేస్తూ ఉంటాము. పండుమిరపకాయ చింతకాయ పచ్చడి చేస్తూ ఉంటారు. పండుమిరపకాయ గోంగూర పచ్చడి చేస్తూ ఉంటాము. పండు మిరపకాయ నిమ్మకాయ పచ్చడిలో యూజ్ చేసేసి కారం వేయకుండా అలా చేస్తూ ఉంటారు. పండు మిరపకాయ అల్లం పచ్చడి పెడుతూ ఉంటారు. పండు మిరపకాయ వచ్చేసి మనకు మామిడికాయ పచ్చళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాడుతూ ఉంటారు పండు మిరపకాయ అయితే. పండు మిరపకాయ రోటి పచ్చడి చేస్తూ ఉంటారండి. అది కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా పండు మిరపకాయ అయితే కనుక మనం పొడవుగా ఘాట్లు పెట్టేసి దాన్ని డీప్ ఫ్రై చేసేసి దాంట్లో చింతపండు కొంచెం ఉప్పు పెట్టేసి ఆ విధంగా కూడా సైడ్ డిష్గా ఏది పప్పు వండినప్పుడు అలా కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా అయితే పండు మిరపకాయ వాడుతూ ఉంటాము. ఇంకొక విషయం అయితే చెప్తానండి. ఈ వీడియోలో ఒక టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మొలల ప్రాబ్లం ఉన్న వాళ్ళు పండు మిరపకాయ తినడం వల్ల మొలలు కంట్రోల్ అవుతుందండి. ఈ విధంగా అయితే వాడుతూ ఉంటాము. ఇంకా పండు మిరపకాయ పచ్చికారం ప్లేస్లో కూడా పండు మిరపకాయ నిలవ పెట్టేసుకొని పచ్చికారం కింద కూడా వాడుతూ ఉంటాము. ఇంకా పచ్చిమిరకాయ కూడా పచ్చికారం లాగా వాడుతూ ఉంటాం. పచ్చికారం అంటే మన బంగాళదుంప కారంలో పచ్చికారం అంటే పండుమిరకాయలు కానీ పచ్చిమిరకాయ కానీ మిక్సీ వేసి చేస్తూ ఉంటాం. మేమైతే కనుక ఈ విధంగా తొడియాలు తీసేసి కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. 1 ఇయర్ వరకు పచ్చిమిరకాయలు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాము. ఇన్ని విధాలుగా పచ్చిమిరకాయ పండుమిరకాయ వాడుతూ ఉంటారు. నాకు తెలిసినవైతే నేను చెప్పాను. మామిడికాయ పచ్చళ్ళలో వాడతారనేది కూడా చెప్పేశానండి. ఇంకా ప్రతి దాంట్లో పండుమిరకాయ పచ్చిమిరకాయ లేకుండా మనం ఎలాంటి కూరలు పచ్చిమిరకాయ లేకుండా ఎలాంటి కూరలు అయితే చేయము. ఇంకోటి ఏంటంటే కారుకి వెహికల్స్కి దిష్టి కింద మిరపకాయలతో పాటు నిమ్మకాయ కూడా కలిపి కట్టేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా వాడుతూ ఉంటారు. ఇలా అయితే కనుక పండు మిరపకాయలు ఇన్ని రకాలుగా వాడతారండి. నాకు తెలిసిన రకాలైతే ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మీకు ఏదన్నా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో రాస్తే నేను అవి కూడా వీడియో రూపంలో చేసి నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేశాను. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంక ఈ విధంగా పండు మిరపకాయలు తొడియాలు తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ టు 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. లేదు మనకు ఎక్కువగా పచ్చిమిరకాయలు దొరికినాయి అంటే కనుక ఉప్పు కలిపేసి మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి మనం ఏ కూరలో కావాలంటే ఆ కూరలో అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు మనకి వాడుకోవడానికి యూజ్గా ఉంటుంది ఒకసారి మిక్సీ వేసి పెడితే. నాకు తెలిసినవి అయితే నేను మెన్షన్ చేశాను. ఇంకా మీరు మన ఛానల్కి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా మీకు వేటి గురించి అయినా కావాలి అంటే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేయటానికి ట్రై చేస్తాను. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కేర్ ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాడు విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను. బై బై. థ్యాంక్ యూ. మిస్ అయిపోయిందా అండి కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. మేము 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవడానికి తీసుకొచ్చినప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. బై బాయ్.